వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్ మనత. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచితంగా మాట్లాడి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉదాహరణలు చెప్తున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఖమ్మం ఏసీపీని కలిసి తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయాలని కంప్లైంట్ ఇచ్చిన తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు బానోతు కిషన్ నాయక్ మాట్లాడుతూ మల్లన్న బీసీ సమాజానికి దూరం పోతున్నాడని, బీసీలు నమ్మడం లేదని, బీసీలు కవితకు దగ్గరవుతుండడం ఊర్వలేక బీసీలను దూరం చేయాలని, బీసీలకు రాష్ట్రం అధికారం రావడం ఇష్టం లేని తీన్మార్ మల్లన్న కవితను నువ్వు బీసీవా, బీసీ ఉద్యమంతో నీకు ఏం సంబంధం అని మంచం పొత్తు లేవని, అవహేళనగా నేను మాట్లాడుతున్నది ఆడబిడ్డతో అనే ఆలోచన లేకుండా మహిళల పట్ల గౌరవం లేని మల్లన్న విసరత్తుగా కవితకి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, చందు, శ్రీను, మోహన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఘటన యావత్ సభ్య సమాజం తలదించుకునేటటువంటి పద్ధతుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గారు అలియాసు తీన్మార్ మల్లన్న గారు ఏదైతే కల్వకుంట్ల కవిత గారు లేదా ఈ మహిళా సమాజం మీద ఆయనకు ఉండేటటువంటి అభిమానము ఏ రకంగా ఉంది అని అంటే, ఆయన భాష అతి దరిద్రమైనటువంటి భాష, జుగుప్సాకరమైనటువంటి భాష. ఆయన మాట్లాడేటటువంటి మాటలే ఆ క్యూనీస్ ఆఫీసు ఇప్పటికే 10 సార్లు బద్దలయ్యింది. నిన్న జాగృతి సంబంధించినటువంటి మా మిత్రులు, అక్కలు, అన్నలు నీ భాష మార్చుకోమని చెప్పని మాట్లాడడానికి ఆఫీస్కి వెళ్తే దాన్ని పెద్ద దాడి కింద చిత్రీకరించినారు. ఆయనకు ఉన్నటువంటి 2+2 గన్మ్యాన్లతోని కాల్పులు జరిపించినాడు. ఇవాళ బీసీ సమాజం కల్వకుంట్ల కవిత గారికి దగ్గరవుతా ఉన్నది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు పోవద్దు అని చెప్పని కవిత గారు యుద్ధం చేస్తా ఉన్నది. కేంద్రంతో కొట్లాడుతూ ఉన్నది. ఇవాళ బీసీలు దగ్గరవుతా ఉంటే ఈయన ఎక్కడా బీసీ నాయకుడిగా దూరం అయిపోతున్నావు అని చెప్పనేటటువంటి ఆలోచనతోని ఇవాళ ఆయన నోటికొచ్చినటువంటి మాటలు, ఆ పదజాలు తెలంగాణ సమాజమే సిగ్గుపడేటటువంటి విధమైనటువంటి భాష. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మా తెలంగాణ భాషలో కంచం పొత్తు మంచం పొత్తు అని అంటే అని వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదే మన అక్కనో మన చెల్లెనో మనం ఈ రకమైనటువంటి భాష వాడతామా? మీతోని మాకు కంచం పొత్తున్నది కానీ మంచం పొత్తున్నదా అని చెప్పని మాట్లాడతామా? ఎంత సిగ్గుచేటు, ఎంత దరిద్రమైనటువంటి భాషను మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నావు. నీ సహచర ఎమ్మెల్సీ నీ తోబుట్టు లాంటిది అక్క అంటే అక్కును చేర్చుకునేటటువంటి కవితమ్మతో నువ్వు మాట్లాడవలసినటువంటి మాటల ఇవాళ బీసీ సమాజం దూరం అవుతున్నటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనతోని ఇవాళ బీసీ సమాజానికి నువ్వు మొదటి వాడివి కావు, చివరి వాడివి కావు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల ఐక్యతను కోరుతూ ఒక్కొక్కరి హక్కులను కాపాడేటటువంటి దిశగా కవిత గారు రాజకీయ ప్రస్థానం చేస్తూ ఉంటే దాన్ని చూసి ఓర్వలేనటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇంకా నువ్వు నీ దగ్గర ఉండేటటువంటి గన్మ్యాన్లతోని, నీ అనుయాయులతోని కాల్చేయి అనేటటువంటి మాటలు మాట్లాడిస్తా ఉన్నావు. నీది క్యూ న్యూస్ ఛానల్, నీ ఆఫీసు, నీ దగ్గర వీడియో టేపులు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి. ఇలా వాటిని కూడా చట్ట పరిధిలోకి మొత్తంగా తీసుకొని పరిశీలన చేయాలని చెప్పని చేస్తా ఉన్నాం. ఇవాళ తీన్మార్ మల్లన్న గారిని మేము మా సోదరుడు బీసీ బిడ్డ అనేటటువంటి ఇంకా గౌరవం ఉన్నది. ఆ గౌరవంతో నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇవాళ నువ్వు కవితమ్మతో పాటు తెలంగాణ మహిళా బిడ్డలందరికీ కూడా క్షమాపణ చెప్పాలా. నువ్వు మాట్లాడినటువంటి భాష సరైనది కాదు. నీ మాట్లాడేటటువంటి నీ నోరే నీ వీపును వాయగొట్టేటటువంటి పద్ధతుల్లో ఉంటది. అనేక మార్లు అనేక మంది నీ మీద దాడులు చేసినారు. కాబట్టి నీ నోరుని కంట్రోల్ పెట్టుకుంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో సంస్కృతోద్యమం నాయకురాలిగా పేరు పొంది తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, తెలంగాణ బతుకమ్మ అనేక ఉద్యమాలు ఆ రూపాల్లో కవితమ్మను చూసుకున్నటువంటి పద్ధతి. కవితమ్మ సాంస్కృతిక ఉద్యమ నాయకురాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సేవ చేసినటువంటి ఒక మహిళా సోదరి. అటువంటి మహిళా సోదరిని నువ్వు అనగొన్నటువంటి మాటలు అన్నదాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి తెలంగాణ జాగృతి అయితేనేమి, ఇవాళ తెలంగాణ మహిళా లోకం అయితేనేమంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ బిడ్డలుగా అందరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. కాబట్టి తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమంలో రావాలన్నా, బీసీ నాయకులంతా నీ ఎమ్మటి ఉండాలన్నా నువ్వు ఇవాళ చేసినటువంటి పొరపాటుగా దొల్లినటువంటి మాట ఏదైతే ఉన్నదో అది అనుకోకుండా రాజకీయాల్లో కొన్ని సార్లు ఒక సందర్భంలో మాట
తొలనాడొచ్చు, కానీ దాన్ని వెనుక తీసుకునేటటువంటి గొప్ప మనసు కూడా కావాలా. కానీ దాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ఒక తప్పుని కప్పిపుచ్చుకొని తప్పులు చేసేటటువంటి పద్ధతుల్లో పోవద్దని చెప్పని ఖచ్చితంగా ఇలా మేము ఖమ్మం ఏసీపీ గారికి కూడా కంప్లైంట్ చేసినాము. ఇలా ఈ విషయాన్ని పరిశీలించాలా. గన్మ్యాన్లతోని ఇలా వచ్చినటువంటి తెలంగాణ జాగృతి కార్యకర్తల మీద నాయకుల మీద కాల్పులు జరిపేటటువంటి సంస్కృతి ఇది ఎక్కడ సంస్కృతి? దీన్ని ఎక్కడికి తీసుకుపోతా ఉన్నారు? చేసింది తప్పు, మాట్లాడిందే తప్పు మాటలు, దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఇవాళ ఏదో వాళ్ళంతా దాడి చేసి ఈయనని చంపడానికి వస్తుంటే ప్రొటెక్ట్ చేయడం కోసం కాల్పులు జరిపినటువంటి పద్ధతుల్లో కదలుతా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి ఖమ్మం జిల్లా కేంద్రం నుండి తీన్మార్ మరణకు మేము ఒకటే సూచన చేయదలుచుకున్నాం. మిత్రమా, నువ్వు చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకునేటటువంటి అవకాశం నీకున్నది. నువ్వు ఇవాళ బేషరతుగా కల్వకుంట్ల కవిత గారికి క్షమాపణ చెప్పాలా, మహిళా లోకానికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.